నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృష్ణ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోందని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టమైన సమాధానం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బకాయిలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని చెప్తే ప్రస్తుతం అడ్మిషన్లు ఎలా కొనసాగుతాయని కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు కాలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని తెలిపారు. అయితే కేంద్రం తమ వాటా విడుదలకు ముందు రాష్ట్ర వాటా చెల్లించాలని చెబుతోందని, దీంతో మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుందని కోర్టుకు వివరించారు. కౌంటర్లు దాఖలు చేయడానికి 2 వారాల సమయం కోరగా హైకోర్టు అంత గడువు ఇవ్వలేమని స్పష్టం చేసింది. నిర్దిష్ట తేదీతో వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.